माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण। ఇవాళ మనం గీతా సందేశం కార్యక్రమంలో 16వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. మనం సుమారు చివరికి వచ్చేసాం భగవద్గీతలో. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈ 16వ అధ్యాయంలో మనం ఇది జ్ఞాన షట్కంలో భాగం. శాస్త్ర విధానాలు పాటించు, యుద్ధం చేయము, ఇది వాళ్ళ సారాంశం. ముందుగా నాకు ఒక చిన్న విన్నపం. మనం ఏవైతే ప్రవచనాలు చెప్పుకున్నామో ఇంత క్రితం గీతా సందేశానికి, తర్వాత భాగవతం యొక్క ప్రవచనాలు, అవన్నీ మేము ఇస్కాన్ రాంపల్లి యూట్యూబ్లో అప్లోడ్ చేశాము. ఒక్కసారి మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఇస్కాన్ రాంపల్లి యూట్యూబ్ అందరు చూడండి. ఇక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రవచనాలన్నీ చూసుకోవచ్చు. తర్వాత సబ్స్క్రైబ్, ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీకు అన్ని ప్రవచనాలు ఒక దగ్గర దొరుకుతాయి. ఇస్కాన్ రాంపల్లి. షేర్ యువర్ స్క్రీన్. ఒక్క నిమిషం దయచేసి అందరు ఇప్పుడే కొంచెం 2 నిమిషాల సమయం తీసుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి దగ్గర ఇప్పుడు 290 మంది సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత అలర్ట్స్ కూడా వస్తాయి. మీకు కావాలనుకుంటే జస్ట్ సెర్చ్ చేయండి. యూ కెన్ జస్ట్ సెర్చ్. యా, ఈ స్క్రీన్ షేర్ చేయండి. చూడండి, ఇది ఇస్కాన్ రాంపల్లి ఛానల్. పొద్దున్న ఓకే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. ఓకే, దట్స్ ఓకే. That is fine. ఓకే, ఈ ఇస్కాన్ రాంపల్లిలో అన్ని గీతా సందేశం లెక్చర్స్ ఉన్నాయి. తర్వాత నరసింహ నీరాజనం లెక్చర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. వేరే ప్లేలిస్ట్లు ఉన్నాయి గీతా సందేశం లెక్చర్స్కి, తర్వాత మిగతా వాటికి. ఇంగ్లీష్ నరసింహ నీరాజనం అంటే భాగవతం ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, తర్వాత తెలుగులో కూడా ఉన్నాయి భాగవతం. ఇంకా జరగబోయే లెక్చర్స్, ఇంత క్రితం జరిగినవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్కి వెళ్ళండి. ఈ సబ్స్క్రైబ్, ఇది ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, మీరు అది క్లిక్ చేయాలి. దయచేసి అందరు చేసుకోండి. మనం ఇంకొక 7 సబ్స్క్రైబ్ చేసుకుంటే 300 మంది సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చేయండి. జస్ట్ ఈ సబ్స్క్రిప్షన్ లింక్ కొంచెం పోస్ట్ చేయండి చాట్లో. Your screen is shared. Otherwise you can do, I can start the class, you can share the link. Yeah, okay. ఇవాళ కార్యక్రమాన్ని ముందుగా మనం మంగళాచరణతో మొదలు పెడదాం. లింక్ పోస్ట్ చేస్తున్నారు సబ్స్క్రిప్షన్కి. దయచేసి అందరు కూడా ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఈ కార్యక్రమానికి ప్రాచుర్యం పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎంతోమంది భగవద్గీత తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు. సో దయచేసి అందరు కూడా సహకరించి ఈ లింక్ని మీ బంధుమిత్రులకు కూడా పోస్ట్ చేయండి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాథురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తి మహైతుకీం విదధతో
हृत्काय वाग्भिः सदा शीलान् सद्गुणपुञ्जकेलि निलयान् प्रेमावतारानहं वन्दे भागवतानि माननुलवम् मृणानि प्रत्यक्षितौ. వేరే స్క్రీన్ క్లారిటీ రావట్లేదు లెటర్స్. आजानुलम्बितभुजौ कनकावधातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ जयतां सुरतौ पङ्गो मम मन्दमतेर्गति मत्सर्वस्वपदाम्भोजौ राधामदनमोहनौ नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. లెటర్స్ కనిపించట్లేదు. ఓకే, మనం ఇప్పటి వరకు 12 అధ్యాయాలు ఇప్పటి వరకు 15 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఇవాళ 16వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. 1వ అధ్యాయంలో నేను యుద్ధం చేయలేను అన్నాడు అర్జునుడు. 2వ అధ్యాయంలో నీవు యుద్ధం చేయాల్సిందే అన్నాడు కృష్ణుడు. 3వ అధ్యాయంలో కర్మయోగం ఆచరించుము యుద్ధం చేయము అన్నాడు భగవంతుడు. 4వ అధ్యాయంలో జ్ఞానంతో కర్మయోగం ఆచరించుము యుద్ధం చేయము అన్నాడు. 5వ అధ్యాయంలో విజ్ఞానంతో కర్మయోగం ఆచరించుము యుద్ధం చేయము అన్నాడు. 6వ అధ్యాయంలో యోగివి కమ్ము యుద్ధం చేయము అన్నాడు. 7వ అధ్యాయంలో నా గురించి తెలుసుకో యుద్ధం చేయము అంటున్నాడు భగవంతుడు. 8వ అధ్యాయంలో నన్నే తలుచుకో యుద్ధం చేయము అన్నాడు. 9వ అధ్యాయంలో నన్ను కీర్తించు యుద్ధం చేయము అన్నాడు. 10వ అధ్యాయంలో నా విభూతులను అర్థం చేసుకో యుద్ధం చేయము అన్నాడు. 11వ అధ్యాయంలో నిమిత్త మాత్రుడవు కమ్ము యుద్ధం చేయము అన్నాడు భగవంతుడు. 12వ అధ్యాయంలో భక్తి యోగం ఆచరించుము నాకు ప్రీతి నొందించుము యుద్ధం చేయము అన్నాడు భగవంతుడు. ఇదంతా భక్తి షట్కం. తర్వాత ప్రకృతి పురుషులను తెలుసుకో యుద్ధం చేయము, గుణతత్వం తెలుసుకో యుద్ధం చేయము, శాస్త్ర మర్మములు తెలుసుకో యుద్ధం చేయము అన్నాడు. ఇంతవరకు చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు ఇవాళ అధ్యాయంలో ఏమిటి భగవంతుడు చెప్తున్నాడు అంటే, ఇప్పటి వరకు మనం ఈ అశ్వత్థ వృక్షం గురించి చెప్పుకున్నాం. సంసారం ఏ విధంగా ఈ అశ్వత్థ వృక్షమో దాని గురించి తెలుసుకున్నాం. ఆ వృక్షం యొక్క శాఖలు, కొమ్మలు, ఆకులు, వేళ్ళు, చిగుర్లు వీటి గురించి చెప్పుకున్నాం 15వ అధ్యాయం. కానీ ఆ ఫలాలు చెప్పలేదు ఆ వృక్షానికి. ఇక్కడ 16వ అధ్యాయంలో ఈ అశ్వత్థ వృక్షం యొక్క ఫలాల గురించి వివరిస్తున్నాడు భగవంతుడు. 2 రకాల ఫలాలట. ఒకటి దైవీ సంపద, రెండవది ఆసుర సంపద. దైవీ సంపద మోక్షం కలిగిస్తుంది, ఆసుర సంపద బంధం కలిగిస్తుంది. భగవంతుడు ఈ 2 రకాల ప్రకృతులను ఇదివరకే వివరించాడు. 12వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 12వ శ్లోకంలో 13వ శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడు. దైవీ, ఆసురి, రాక్షసి అనే 3 ప్రకృతులు చెప్పాడు. దైవీ ప్రకృతి సంసారం నుంచి ముక్తి కలిగిస్తుందని, ఆసురి, రాక్షసి ప్రకృతులు బంధం కలిగిస్తాయని చెప్పాడు. ఆసురీ సంపదను విడిచిపెట్టి దైవీ సంపదను గ్రహించి ముక్తి పొందమని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఇదివరకు ఈ విషయాన్ని క్లుప్తంగా వివరించినప్పటికీ ఇప్పుడు విశదంగా విపులంగా వివరిస్తున్నాడు భగవంతుడు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం వివహారసి, శాస్త్రోక్తమైన కర్మను పాటించు యుద్ధం చేయి అంటున్నాడు. అంటే శాస్త్రం తెలుసుకో అన్నాడు 15వ అధ్యాయంలో. ఇప్పుడు శాస్త్ర నియమాలు పాటించు అంటున్నాడు. శాస్త్ర విధానాలు పాటించు యుద్ధం చేయండి. ముందుగా దైవీ సంపద పెంచుకో అంటూ ఆ దైవీ సంపద ఏమిటో చెప్పాడు భగవంతుడు. తర్వాత ఆసుర స్వభావం విడిచిపెట్టు అంటూ ఆ ఆసుర స్వభావం గురించి
భగవంతుడు చెప్పాడు. ఆ తర్వాత నరకాన్ని నివారించు, నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి, కామము, లోభము, క్రోధము, వాటిని విడిచిపెట్టు అంటున్నాడు. ఆ తర్వాత నిత్యం శాస్త్రబద్ధుడివై ఉండు, శాస్త్రాన్నే ప్రమాణంగా స్వీకరించు, శాస్త్రాన్ని విడిచిపెట్టకు అంటున్నాడు భగవంతుడు. ఇది 16వ అధ్యాయంలో తెలుసుకున్నాం. దైవాసుర స్వభావాలు, వాటి ఫలితాలు ముందు 5 శ్లోకాల్లో. ఆసుర సంపద కలిగే వారి లక్షణాలు, వారికి కలిగే అధోగతి, తర్వాత నరక ద్వారాలు, వాటిని తప్పించుకునే ఉపాయం, తర్వాత శాస్త్రాన్ని అనుసరించు, అసుర స్వభావాన్ని విడిచిపెట్టి దైవీ సంపత్తిని పెంచుకో అంటున్నాడు భగవంతుడు చివరి 2 శ్లోకాల్లో. ఇప్పుడు చూద్దాం. శ్రీ భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దైవీ సంపద యొక్క లక్షణాలు చెప్తున్నాడు. సురుల లక్షణాలు 26 లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలన్నీ కూడా 4 ఆశ్రమాల వారికి, 4 వర్ణాల వారికి ఉండవలసినవే. కానీ కొన్ని లక్షణాలు కొంతమందికి తప్పనిసరి, కొన్ని లక్షణాలు కొన్ని ఆశ్రమాల వారికి, కొన్ని వర్ణముల వారికి తప్పనిసరి. ఏమిటేమిటి చూడండి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. అభయము అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో స్థిరంగా ఉండడం దానగుణం. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, యజ్ఞశ్చ యజ్ఞాచరణం, స్వాధ్యాయము తపస్సు, సరళత్వం. వీటి గురించి చెప్పుకుందాం. అభయం అంటే భయరాహిత్యం, నిర్భయత్వం. సన్యాసికి ఉండవలసిన మొట్టమొదటి అర్హత భయరాహిత్యం. రెండవది సత్వ సంశుద్ధి, ఇది కూడా సన్యాసులకు తప్పకుండా ఉండవలసిన లక్షణం. అంటే అంతఃకరణ శుద్ధి, మనస్సును సత్వగుణంలో ఉంచుకోవడం, నిర్మలంగా ఉంచుకోవడం, అందుకే సంశుద్ధి అంటున్నాడు. తర్వాత జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానయోగంలో స్థిరంగా ఉండడము, ఇది కూడా సన్యాసికి ఉండవలసిన లక్షణం. సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి, కర్మ పరిత్యాగం చేసినవాడు. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆ జ్ఞానయోగంలో నిలకడ కలిగి ఉండడం సన్యాసికి తప్పనిసరి లక్షణము. ఆ తర్వాత దానగుణం, ధర్మ మార్గంలో సంపాదించిన ధనధాన్యాలను సత్పాత్రులకు సరైన సమయాల్లో సమర్పించుకోవడం, భగవదర్పితంగా సమర్పించుకోవడం, ఇది దానం. గృహస్థులకు తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం ఇది. అందరికీ ఉండాలి, అన్ని వర్ణాల వాళ్ళకు, అన్ని ఆశ్రమాలకు వాళ్ళకు ఉండాలి, కానీ గృహస్థులకు తప్పనిసరిగా ఉండాలి. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఎందుకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి అంటే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే పరమార్థ పదంలో పురోగమించలేడు. తర్వాత యజ్ఞం, గృహస్థులు తప్పనిసరిగా యజ్ఞం ఆచరించాలి. యజ్ఞం అంటే చెప్పుకున్నాం ఇదివరకు, భగవంతుని ప్రీత్యర్థం ద్రవ్యాలను సమర్పించడం. ఇంకా అనేక రకాల యజ్ఞాలు చెప్పుకున్నాం 4వ అధ్యాయంలో. అన్నిటికంటే ముఖ్యమైనది సంకీర్తన యజ్ఞం. తర్వాత స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, బ్రహ్మచారులు తప్పనిసరిగా చేయాల్సింది వేదాధ్యయనం, వేదపారాయణం. తర్వాత తపస్సు, ఇది అందరూ కూడా చేయాలి, వానప్రస్థులు ప్రత్యేకించి తపస్సు చేయాలి. తపస్సు 3 రకాలని తర్వాత చెప్పుకోబోతున్నాం, రేపు చెప్పుకుంటాం 17వ అధ్యాయంలో. శారీరక, మానసిక, వాచక తపస్సులు. తర్వాత ఆర్జవం అంటే సరళత్వం, సింప్లిసిటీ, ఇది బ్రాహ్మణులకు ఉండవలసిన లక్షణం. ప్లెయిన్గా ఉండడం అంటాం కదా అది. ఆశ్రమ ధర్మాలు చెప్పారు భగవంతుడు ఇప్పుడు దాకా. ఇప్పుడు వర్ణ ధర్మాలు చెప్పబోతున్నాడు. అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయాభూతశ్వలోల్వుత్వం మార్ధవం హ్రీరచాపలం. అహింస, ఇవన్నీ ఇప్పుడు చెప్పబోయే లక్షణాలన్నీ కూడా బ్రాహ్మణులకు ఉండవలసిన లక్షణాలు. అహింస అంటే ఏమిటి? శరీరంతో, మనస్సుతోటి, వాక్కుతోటి ఏ ప్రాణిని హింసించకుండా ఉండడం.
సత్యం అంటే ప్రాణిహితంగా తాను చూసిన దాన్ని విన్నదాన్ని యథాతథంగా చెప్పడం సత్యం. అక్రోధం అంటే క్రోధం లేకపోవడం. దుర్జనులు దూషించినప్పుడు కోపం పొందకుండా ఉండడం. అక్రోధం అంటే క్రోధాన్ని నిగ్రహించుకోవడం. త్యాగం అంటే కర్తృత్వాభిమానాన్ని కర్మఫలాపేక్షను త్యజించడం, అంతేగాని కర్మలను త్యజించడం కాదు. శాంతి అంటే ఏమిటంటే ఇంద్రియ విషయాల వైపు వెళ్తూ ఉంటే వాటిని నిరోధించుకోవడం కోసం చేసే ప్రయత్నం శాంతి. అపైసునం అంటే చాడీలు చెప్పకుండా ఉండడం, ఇతరుల దోషాలు పెంచకుండా ఉంచడం. దయ సమస్త ప్రాణుల దుఃఖాన్ని చూసి సహించలేకపోవడం దయ. అలోలుప్త్వం అంటే ఇంద్రియ లోలత్వం. మార్ధవం అంటే కఠిన స్వభావం లేకపోవడం. హ్రీ అంటే చెడ్డ పనులు తప్పుడు పనులు చేయడానికి సంకోచం. అచాపలం అంటే చపలత్వం లేకుండా దృఢత్వం కలిగి ఉండడం. వ్యర్థ విషయాలు అందు సమయం వృధా చేయకుండా భగవంతుడికి సంబంధించిన విషయాలందు స్థిరమైన భావం కలిగి ఉండడం, అది దృఢత్వం. ఇప్పుడు మిగతా క్షత్రియ వైశ్య శూద్ర లక్షణాలు చెప్తున్నాడు. తేజస్క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. ఓ భారత, ఇక్కడ ఎందుకు భారత అని పిలుస్తున్నారు ప్రత్యేకించి? భరత వంశంలో పుట్టిన గొప్ప క్షత్రియుడా. ఇప్పుడు క్షత్రియుడి గుణాలు చెప్తున్నాడు కదా, క్షత్రియ గుణాలతో మొదలు పెడుతున్నాడు. తేజక్షమా ధృతి శౌచం. తేజస్ అంటే ఏమిటి? ప్రాగల్భ్యం లేదా దక్షత. దుష్టులు తిరస్కరించినప్పుడు సమర్థంగా ఎదుర్కోవడం, వీరత్వం. క్షమ, ఇతరులు తనకు బాధ కలిగించినా వారి యందు కోపాన్ని చూపించకుండా ఉండడం. ఈ గుణం కూడా క్షత్రియులకు తప్పనిసరిగా ఉండాలట. అంటే మంత్రులు బ్రాహ్మణులు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన విషయాలు తనకు నచ్చకపోయినా రాజు క్షత్రియుడు కోపం ప్రదర్శించకూడదు. వాళ్ళు తన మంచి కోసమే చెప్తారని అర్థం చేసుకోవాలి. మనోవికారాలు వాళ్ళ పట్ల చూపించకూడదు. తర్వాత ధృతి అంటే ఎంత గొప్ప ఆపద సంభవించినా చేయవలసిన కర్తవ్యాన్ని నిశ్చయించు శక్తియే ఆ ధృతి. ఆ ధృతి ఉండాలి. తేజస్సు, క్షమ, ధృతి, ఈ మూడు కూడా క్షత్రియుడికి తప్పనిసరిగా ఉండాలి. అద్రోహో నాతిమానిత. తర్వాత శౌచం అనేది వైశ్యులకు ఉండాల్సింది తప్పనిసరిగా. అందరికీ ఉండాలి శౌచం, ఇదివరకు చెప్పుకున్నాం, కానీ ప్రత్యేకించి వైష్ణవులకు. శౌచం బాహ్య శౌచము, అంతఃశౌచము రెండు రకాలు. బాహ్య శౌచం అంటే శుభ్రంగా ఉండడం, స్నానం చేయడం 3 సార్లు రోజుకు. అంతఃశౌచం అంటే మనస్సును శుద్ధిగా ఉంచుకోవడం, భగవంతుడిని పూజించడం, ఇతరులకు ద్రోహం చేయకుండా ఉండడం. ఇది ఎందుకు వైశ్యులకు ప్రత్యేకించి చెప్పారంటే వాళ్ళు ఎప్పుడూ ఇతరులను మోసం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా, అందుకని వాళ్ళకి అంతఃశౌచం తప్పనిసరిగా ఉండాలి. తర్వాత వాళ్ళు అన్ని వస్తువులు పదార్థాలు అన్ని అమ్ముతుంటారు కదా, బాహ్య శౌచం కూడా వాళ్ళకు ఉండాలి. అందుకని ఇది తప్పనిసరిగా ఇది వైశ్యుల లక్షణం అని చెప్పారు బలదేవ్ విద్యాభూషణ్ వారు. తర్వాత శూద్రులు. అద్రోహో నా అతిమానిత. ఇతరులకు ద్రోహం చేయకుండా ఉండడం, హింసించకపోవడం, ఇది శూద్రుల లక్షణం. తర్వాత నా అతిమానిత, అతిశయమైన అభిమానం లేకుండా తనకు అందరికీ ఇతర వర్ణాల వాళ్లకు సేవ చేయడం, ఇది శూద్రుడి యొక్క లక్షణం అని చెప్పారు. ఇప్పటి వరకు భగవంతుడు వర్ణ లక్షణాలు, ఆశ్రమ ధర్మాలు, అందరికీ ఉండవలసిన దైవీ సంపద వివరించాడు కదా. ఇప్పుడు ఆసురీ సంపద గురించి చెప్పబోతున్నాడు. 24 దైవీ సంపద చెప్పి 6 ఆసురీ లక్షణాలను చెప్తున్నాడు. దంపో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, నువ్వు నా అత్త పృథ కుమారుడవు, కుంతీపుత్రుడవు. నీలో ఇటువంటి ఆసుర లక్షణాలు మచ్చుకైనా లేవు. అజ్ఞానము, కోపము, అహంకారము, గర్వము, పరుషత్వము, డాంబికం లేవు. నీవు ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టి ఏదైతే నువ్వు యుద్ధం చేయను అనుకుంటున్నావో నీవు యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే నీవు ఆసుర సంపత్తిలో జన్మించినవాడు కాదు, నీవు దైవీ సంపదతోటి వృధకు పుట్టినవాడివి అంటున్నాడు. డాంబికం, దంభం అంటే డాంబికం అంటే కపటత్వం.
ధార్మికత్వాన్ని ప్రదర్శించుకోవడం, తాను ధార్మికుడని ప్రతి మందికి చెప్పుకునేటట్టు ధర్మ కార్యాలు చేయడం. దర్పం అంటే ధనజన యవ్వన గర్వం. ఉత్తమ కులంలో జన్మ, ఐశ్వర్యము, విద్య, ఉత్తమ కులంలో జన్మ, తర్వాత ఐశ్వర్యము, విద్య, సంపత్తి దొరకడంతో కలిగిన గర్వం. అతిమానం అంటే తను గొప్పగా భావించడం. క్రోధం అంటే ఇతరులకు కష్టం కలిగించే మానసిక ప్రవృత్తి. పారుష్యం అంటే నిష్ఠూరత, వెటకారం, ఇతరులకు కష్టం కలిగించే మాటలు మాట్లాడడం. అజ్ఞానం అంటే కర్తవ్యాలు తెలియకపోవడం. అజ్ఞానం, ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం అనే విషయం తెలుసుకోలేకపోవడం. అదేంటండి, దైవీ సంపద 24 లక్షణాలు చెప్పి ఆసుర సంపద 6 లక్షణాలే చెప్తున్నాడు అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారు? చా అన్నారు కదా, చా అంటే ఇంకా ఎన్నో ఉన్నాయని. ఏమిటా ఎన్నో అంటే దైవీ లక్షణాలన్నిటికీ వ్యతిరేకమైనవన్నీ కూడా అవి ఆసుర లక్షణాలే. మచ్చుకు కొన్ని చెప్పాడు భగవంతుడు, కానీ దుర్మార్గులైన అన్న వాళ్లకు ఇంకా అనేక ఆసురి లక్షణాలు ఉంటాయి భగవంతుడు ఇక్కడ చెప్పని కూడా. దైవీ ఆసురి సంపదల యొక్క ఫలితాన్ని భగవంతుడు చెప్తున్నాడు. ఎవరికి కలుగుతాయి ఆసురి సంపదలు అంటే భగవదాజ్ఞను పాటించిన వారికి పూర్వజన్మ పాప ఫలితంగా ఇవన్నీ కలుగుతాయట. ఇప్పుడు ఈ దైవీ సంపద ఆసురి సంపద యొక్క ఫలితాలు చెప్తున్నాడు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ పాండవ, దైవీ సంపత్తి మోక్షదాయకం, ఆసురీ సంపత్తు బంధకారకం, నిబంధాయాసురీ మత అని చెప్పబడింది. మత అంటే నా అభిప్రాయము అని కూడా. మాసుచ సంపదం దైవీ, నువ్వు విచారించవలసిన పని లేదు. అభిజాతోసి పాండవ, నీవు దైవీ సంపత్తో పుట్టావు. ఇందాకేమో ముందేమో భారత అన్నాడు, తర్వాత పార్థ అన్నాడు, ఇప్పుడు పాండవ అన్నాడు. నీ తల్లి పృథ, ఓ పార్థ, నీవు దైవీ సంపదలో నీ తల్లి వైపు నుంచి కూడా నీవు దైవీ సంపద కలిగి ఉన్నావు. పాండవ, నీ తండ్రి పాండు, తండ్రి వైపు నుంచి కూడా నీవు దైవీ సంపద కలిగి ఉన్నావు. ఓ భారత, నువ్వు భరత వంశంలో పుట్టావు, నీ వంశం కూడా దైవీ సంపద కలిగిన వాళ్ళ ప్రసిద్ధి చెందిన వంశం. నీవు దైవీ సంపదతోనే పుట్టావయ్యా అని భగవంతుడు చెప్తున్నాడు. ధార్మికోత్తముడైన పాండు మహారాజు పుత్రుడవు కాబట్టి నువ్వు దైవీ సంపత్తుడు కలవాడవు. కాబట్టి నువ్వు క్షత్రియుడువు, శత్రువులపై బాణాలు వేయడం అది దైవీ గుణమేనయ్యా. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏంటది క్షత్రియుల యొక్క లక్షణం? తేజక్షమాధృతి శౌచం. ఇది ధృతి, తేజస్సు. నీ తేజస్సు ప్రదర్శించడం దైవీ సంపదయే అంటున్నాడు భగవంతుడు. కృష్ణుడు ఇది పైన చెప్పిన సమాధానంతో అర్జునుడి యొక్క శోకం పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆసుర స్వభావాల గురించి వివరంగా చెప్తున్నాడు. ఆసుర స్వభావం విడిచిపెట్టు అని. ద్వౌభూత సర్గే లోకేస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ఈ లోకంలో దైవాసురులని 2 విధాల జీవగణం సృష్టించబడింది. దైవో విస్తరస ప్రోక్త, దైవగుణం సవిస్తరంగా వర్ణించబడింది. ఇదివరకే చెప్పాను కదా నీకు. ఆసురం పార్థ మే శృణు, ఈ ఆసుర గుణాల గురించి వినవయ్యా అంటున్నాడు. పద్మపురాణంలో ఏం చెప్పారంటే, ద్వౌభూత సర్గే లోకేస్మిన్ దైవాసుర ఏవచ విష్ణు భక్త స్మృతో దైవ ఆసురస్తద్విపర్యేహ. ఈ లోకంలో దైవాసురులను 2 విధాల జీవగణం సృష్టించబడింది. విష్ణు భక్తులు దేవతలని, వారి వ్యతిరేకులు అసురులని చెప్పబడతారు. కాబట్టి దేవతలంటే దైవీ సంపద కలిగిన వాళ్ళు, లేదా దైవీ సంపద కలిగిన వాళ్ళని దేవతలుగా భావించవచ్చు. ఆసురులంటే ఆసురీ సంపద కలిగిన వాళ్ళు, దేవతలకు వ్యతిరేకులు, దైవీ సంపదకు వ్యతిరేకులు. అంటే మంచి లక్షణ ఉన్నవాళ్ళు దేవతల లాంటి వాళ్ళు, చెడ్డ లక్షణాలు ఉన్నవాళ్ళు అసురులు లాంటి వాళ్ళు అని చెప్తున్నాడు. ఇప్పటి నుంచి 12 శ్లోకాల్లో ఈ ఆసుర స్వభావాన్ని భగవంతుడు వివరిస్తున్నాడు. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదురాసుర న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఈ ఆసుర స్వభావం కలవాళ్లకు ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదో తెలియదు. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసుర నా శౌచం నా అపి చాచారో నా సత్యం తేషు విద్య. వాళ్ళందరూ శౌచం కానీ ఆచారం కానీ సత్యం కానీ ఉండదండి అంటున్నాడు. ఇదివరకు చెప్పుకున్న ఆచారం అంటే ఏమిటి? పరంపరాగతంగా వచ్చిన ఆచారాలు.
మనుస్మృతిలో చెప్పిన మంచి ప్రవర్తన, తర్వాత సత్యం అంటే అందరికీ ప్రయోజనం కలిగించే విషయాన్ని యథాతథంగా చెప్పడం. ఇంకా ఈ ఆసుర స్వభావం కలవాళ్ళు ఈ జగత్తు యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. వాళ్ళు అనేక శాస్త్ర విరుద్ధమైన కారణాలను ప్రతిపాదిస్తుంటారు. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఏమంటారంటే వాళ్ళు జగత్తు అసత్యము అని చెప్తుంటారు. జగత్తు అసత్యము, అసత్యం అప్రతిష్టం తే, ఈ జగత్తు అసత్యము. ఎవరంటారు అలాగా? మాయావాదులు అంటారు బ్రహ్మ సత్యం జగన్మిథ్యం అని. తర్వాత అప్రతిష్టం తే, ఈ జగత్తు ఆధారరహితం, భగవంతుడే లేడు. వీళ్ళంటే ఎవరు? నాస్తికులు, లోకాయతులు, చార్వాకులు ఇలా అంటారు. తర్వాత జగదాహుర్ అనీశ్వరం, ఈ జగత్తుకి ఈశ్వరుడు అనేవాడు లేరంటారు నైయాయకులు వీళ్ళు. తర్వాత అపరస్పర సంభూతం, ఈ జగత్తు అపరస్పర సంభూతమైనది, పరస్పర సంభూతం వల్ల కలిగింది అని అంటారు బౌద్ధులు. తర్వాత కామహైతుకం, స్త్రీ పురుషుల సంయోగం వల్లే ఈ జగత్తు పుడుతోంది అంటారు ఇంకా నాస్తికులు, అనేక మంది శాస్త్రవేత్తలు. కానీ ఇవన్నిటిని కృష్ణుడు నిరాకరిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. ఈ విధంగా ఆసుర స్వభావం కలవాళ్ళు జగత్తు యొక్క అస్తిత్వానికి శాస్త్రవిద్ధమైన కారణాలను ప్రతిపాదిస్తుంటారు. ఏతాం దృష్టిమవక్ష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్ర కర్మాణః క్షయాయ జగతో హితా. ఈ దృష్టిని అవలంబించి, తప్పుడు దృష్టిని, చెడిపోయిన మనస్సు గల అల్పబుద్ధులు ఉగ్రకర్మలు ఆచరిస్తూ జగత్తుకు వైరులై తద్వినాశనం కొరకు కొడుతున్నారు. నష్టాత్ములు అంటే ఎవరు? ఇటువంటి పాపిష్టి సిద్ధాంతాలను ప్రతిపాదించే వాళ్ళు నష్టాత్ములు. దేవుడు లేడు, స్త్రీ పురుషుల సంయోగం వల్లే అంత పుడుతుంది, మనుషులు పుడుతున్నారు, జగత్తు కూడా ఇలాగే పుడుతుంది, ఎక్కడున్నాడు భగవంతుడు అంటుంటారు. వీళ్ళు కేవలం శరీరాన్ని అర్థం చేసుకుంటారు కానీ ఆత్మను అర్థం చేసుకోరు. కాబట్టి వీళ్ళని అల్పబుద్ధులు అంటున్నారు. మిడిమిడి జ్ఞానంతో తాము చెడిపోయి ఇతరులను చెడగొడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు అనేక రకాలైన ఉగ్ర కర్మాలు చేస్తూ లోక నాశనానికి ప్రయత్నిస్తుంటారండి. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్విత మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రత. వీళ్ళు తీర్చుకోలేని కోరికలను ఆశ్రయించి, కామమాశ్రిత్య దుష్పూరం, దాంభికంతో, అహంకారంతో, దంభమాన మదాన్విత, మదము గలవాళ్ళై, మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్, అవివేకంతో, చెడ్డ పట్టుదలతోటి, ప్రవర్తంతే అశుచివ్రత, భ్రష్టాచారాలతోటి ప్రవర్తిస్తుంటారు. ధమ్మం అంటే అధర్మపరులైనప్పటికీ కూడా ధర్మపరుల్లాగా నటించడం, కౌరవుల్లాగా. మానం అంటే గౌరవం పొందడానికి అనర్హులైనప్పటికీ గౌరవాన్ని కోరుకోవడం. మదం అంటే మంచి లక్షణాలు ఏమీ లేనప్పటికీ తాము గొప్పవాళ్ళుగా ప్రదర్శించుకోవడం, అది మదం. ఈ సమాజంలో అత్యాచారాలు, మానభంగాలు, అక్రమ సంబంధాలకి ఆసురీ సంపత్తే కారణం. వాళ్ళు పొందరాని విషయాలు గల కామాన్ని ఆశ్రయించి దంభమాన మదాన్వితులై అన్యాయంతో జీవితం గడుపుతుంటారు. అసద్గ్రహాలు, వాళ్ళు అందుకే భగవంతుని అసద్గ్రహాలు అంటున్నారు. అంటే వీళ్ళు దుష్టగ్రహాలు, దుష్టమైన మొసల్ లాంటి వాళ్ళు, మనుషుల్ని బాధ పెట్టేవాళ్ళు. వీళ్ళ వల్లే సమాజంలో అనేక సమస్యలు కలుగుతున్నాయి. అంతేకాకుండా చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రిత కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చిత. మరణించే వరకు వాళ్ళు అంతులేని చింతలను ఆశ్రయించి ఇంకా 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 ఇంద్రియ సుఖాలు అనుభవించాలని చెప్పి, కామోపభోగ పరమ, ఇంద్రియ సుఖాలు అనుభవించడమే జీవిత పరమార్థమని తలచి, ఏతావదితి నిశ్చిత, ఇంతకు మించి ఇంకేమీ లేదనుకుంటారు. చచ్చే వరకు కూడా ఇంకా సంపాదించాలి, ఇంకా ఆనందించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఆనందించాలి, డబ్బు కంటే గొప్పది ఇంకోది ఏం లేదు, డబ్బుకే లోకం దాసోహం అనుకుంటూ ఉంటారు. అలా అనుకొని ఆశాపాశతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయన్. వందలాది ఆశలతోటి, తట్టుకోలేని ఆశాపాశాలతోటి బంధించబడిన వాళ్ళై, కామక్రోధ పరాయణులై, ఈహంతే కామభోగార్థం, ఇంద్రియ సుఖాల కోసం, అన్యాయేన అర్థ సంచయాని హంతే, అన్యాయంగా ధనం కూడబెట్టే ప్రయత్నం చేస్తారు.
మోసాలు చేస్తారు, లంచాలు తీసుకుంటారు, వేరే వాళ్ళ ఆస్తిని దోచుకుంటారు. అలా రకరకాల తప్పుడు పనులు చేసి పరుల సొమ్మును అపహరిస్తూ ఉంటారు నిత్యం. ఇట్లాంటి వాళ్ళు ఆసురి స్వభావం కలవాళ్ళు. వీళ్ళు దొంగలు, బందిపోట్లు, ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు అయి జనాలను అనేక విధాలుగా బాధ పెడుతుంటారు. ఇప్పుడు మూడు శ్లోకాల్లో భగవంతుడు వీళ్ళ గురించి తన అభిప్రాయం చెప్తున్నాడు, ఇటువంటి వాళ్ళకి ఏం జరుగుతోంది అని. ఇంకా వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందని వివరిస్తున్నాడు. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. వీళ్ళేమంటే ఇదమద్యమయా లబ్ధం, నాకు ఇప్పుడు ఇంత డబ్బు లభించింది, ఇమం ప్రాప్సే మనోరథం, నా కోరికలన్నీ తీర్చుకుంటాను, ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం, ఇప్పుడు ఇంత ఉంది, భవిష్యత్తులో ఇంకా వస్తుంది, నాకు వచ్చే సంవత్సరం ఇంకా వస్తుంది, ఇంకా పై సంవత్సరం అంత వస్తుంది, నేను ధనవంతుడిని అయిపోయి పేరు ప్రఖ్యాతులు పొందుతాను, నాకు మించిన వాడు లేడు, నా శక్తి సామర్థ్యాలతోటే నేను అన్ని సాధించుకుంటున్నాను. ఎక్కడున్నాడు భగవంతుడు? భగవంతుడు లేనే లేడు. నా తెలివితేటల వల్ల, నా తప్పుడు పనుల వల్ల నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అని నిస్సిగ్గుగా భావిస్తుంటాడు. ఇంకా అసౌమయా హతశత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. నా శత్రువులను చంపేస్తున్నాను, మిగిలిన వాళ్ళని కూడా చంపేస్తాను. కొంతమంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళ మాట వినకపోతే జనాలను చంపేస్తుంటారు, వాళ్ళని భయపెడుతుంటారు, బాధ పెడుతుంటారు, ప్రలోభ పెడుతుంటారు, వాళ్ళని బందీ చేస్తుంటారు. ఇంకా ఏమనుకుంటారు, ఈశ్వరోహమహం భోహి సిద్ధోహం బలవాన్ సుఖి, నేను సర్వసముద్రుణ్ణి, నేను భోగవంతుణ్ణి, నేను సంపన్నుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను సుఖవంతుణ్ణి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. నా శత్రువులను చంపేశాను, ఇంకా మిగతా వాళ్ళని చంపేస్తాను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తాను, ఇలా నేనే ఈశ్వరుణ్ణి అని ప్రవర్తిస్తూ ఉంటారు. ఆద్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. నేను మహాధనవంతుణ్ణి, గొప్ప వంశంలో పుట్టాను, నాతో సమానమైన వాడు ఎవడున్నాడు, నేను యాగాలు చేస్తాను, దానాలు చేస్తాను, సుఖంగా ఉంటాను అంటూ అజ్ఞాన విమోహితులై అనుకుంటూ ఉంటారు. వీళ్ళు చూడండి, ఇంత రాక్షసులైనా అసురులైనా ఏదో అందరి కోసం, డాంబికం ప్రదర్శించుకోవడం కోసం ధర్మ కార్యాలు చేస్తున్నట్టు నటిస్తారు. అనేక మంది దొంగలు, దుర్మార్గులు, కపట సాధువులు, రాజకీయ నాయకులు కూడా ఇటువంటివన్నీ చేస్తుంటారు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళందరికీ ఏం జరుగుతుందో, ఇట్లా పిచ్చి పిచ్చి ప్రేలాపన చేసే వాళ్ళందరికీ తర్వాత ఈ అసురుల గమ్యం ఏమిటో చెప్తున్నాడు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేక కోరికలతోటి, అనేక సంకల్పాలతోటి చిత్త విభ్రమం పొంది, మోహజాల సమావృత అజ్ఞానం అనే వల్లో చిక్కుకొని, ప్రసక్తాః కామభోగేషు కామభోగాలు అనుభవించడంలోని, పతంతి నరకేషు చౌ వాళ్ళు అత్యాసక్తులై అపవిత్రమైన నరకంలో పడిపోతారు. వైతరిణి నది అని చెప్పుకుంటాం కదా, ఈ వైతరిని చీము నెత్తురులతో ఉంటుంది. ఎవరైతే ఇలా పాపిష్టి వాళ్ళు పాపకర్మలు చేస్తారో, ఉగ్రకర్మలు చేస్తారో వాళ్ళు ఆ చీము నెత్తురుల నదిలో పడిపోతారు. అయ్యా వీళ్ళు కొన్నిసార్లు మరి యాగాలు చేశారు కదా నటనకైనా, మరి వాళ్ళు నరకానికి ఎలా పోతారు అంటే చెప్తున్నాడు. ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమాన మదాన్విత యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. వాళ్ళు ఆత్మస్థుతి కోసం చేసుకున్నారు, ధనమాన మధాన్వితులై కేవలం నామమాత్రపు యజ్ఞాలు చేశారు, అవిధిపూర్వకంగా చేశారు, కాబట్టి వాళ్ళకి ఆ ఫలితం రాదు. ఇదివరకు అవిధిపూర్వక అనే మాట కృష్ణుడు దేవతారాధకులకు కూడా చెప్పాడు 7వ అధ్యాయంలో. ఇప్పుడు తనకు వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటూ వేరే వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టిన వాళ్ళు చూడండి. రావణాసురుడు యాగాలు చేశాడు, అయినా కూడా ఆయనకి యాగాల ఫలితం రాలేదు. ఎందుకంటే భ్రష్టుడై సీతను అపహరించాడు, ఇంకా అనేక మందిని పరిహసించాడు, కాబట్టి నరకంలో పడ్డాడు. వీళ్ళని చూసి వీరు ఎవరు చూసి అసూయపడుతున్నారు? ఎందుకు అసూయపడుతున్నారు? అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మామాత్మ పరదేహేషు ప్రదిశ్యంతోభ్యసూయక. వీళ్ళు
భగవంతుడి పట్ల ఇతరుల పట్ల కూడా వీళ్ళు ద్వేషభావంతో ఉన్నారు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధాలకు వసులై తమ దేహంలోనూ ఇతర దేహాల్లో కూడా అంతర్యామిగా ఉన్న భగవంతుడిని ద్వేషిస్తూ, భగవంతుడిని అసూయపడే, భగవంతుడి మీద అసూయపడుతూ వాళ్ళు ఇటువంటి పరిస్థితి దిగజారిపోయారు. ఓన్లీ నరకంలో శిక్షలు అనుభవించాక వీళ్ళకి మళ్ళీ మానవ జన్మ లభిస్తుందా అంటే చెప్తున్నాడు భగవంతుడు, తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవయోనిషు. క్రూరులు, నరాధములు అయిన ద్వేషించే వాళ్ళని వివిధ ఆసుర జన్మలనే సంసార సాగరాన్న నేను శాశ్వతంగా పడేస్తున్నాను అంటున్నాడు. వీళ్ళు మ్లేచ్చులుగా జన్మిస్తారు, చండాళ్ళుగా జన్మిస్తారు, వేటగాళ్ళుగా, జంతువులుగా జన్మిస్తారు. వీళ్ళకు మానవ జన్మ లభించినా కూడా అది ఆసురీ యోనుల్లోనే జన్మించేట్టు చేస్తారు. కాబట్టి వీళ్ళకు మోక్షం లభించడం దుర్లభం. ఏదో ఒక రోజు కూడా వీళ్ళకి లభించదా మోక్షం అంటే వాళ్ళ మీద చిరుకోపంతో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఆసురీం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంచధమాం గతిం. వీళ్ళు పుట్టు చస్తూ ఇలా అధోగతి పొందుతూనే ఉంటారు. వీళ్ళు ఈ అధోగతి అంటే జంతువుల్లో జన్మ, అధోలోకాల్లో జన్మ, ఆసురి జన్మ, వీళ్ళకి ఇవే కలుగుతూ ఉంటాయని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అంటే ఎవ్వరు కూడా, బైబిల్లో ఏమంటే ఒక స్టేట్మెంట్ ఉంది, యు రాట్ ఇన్ హెల్ ఫర్ ఎవర్ అని. మనం వైదిక సంస్కృతిలో అటువంటిది లేదు. కానీ భగవంతుడు వీళ్ళ మీద కోపం ప్రదర్శిస్తూ అలా చెప్తున్నాడు. కానీ నిజానికి ఇటువంటి దుర్మార్గులను వీళ్ళకు కూడా భగవంతుడు మళ్ళీ మానవ జన్మ ఇచ్చి మళ్ళీ ఒక అవకాశం ఇస్తాడు. ఎవరైతే ఆ మానవ జన్మలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారో మళ్ళీ అంతటి అధోగతి నుంచి కూడా ఉత్తమ గతిని పొందవచ్చు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నా అంటే అటువంటి అవకాశం దుర్లభం. జనాల్ని బాధ పెట్టిన తర్వాత అటువంటి అవకాశం దుర్లభం అన్నాడు. అలా 84 లక్షల జీవరాశుల్లో జన్మించి పాపాలన్నీ పండిన తర్వాత మళ్ళీ వీళ్ళకు మానవ జన్మ లభిస్తుంది. తర్వాత నరకానికి 3 ద్వారాలు, వాటిని తప్పించుకునే ఉపాయం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనేవి నరకానికి 3 ద్వారాలు. కామక్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. అందువల్ల ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఈ ఆసుర స్వభావం కల వాళ్లకు నరకం కలుగుతుంది. ఆ నరకంకి 3 ద్వారాలు ఉన్నాయట, కామము, క్రోధము, లోభం. కాబట్టి అనేక ఆసురీ గుణాల్లో కూడా ఈ 3 గుణాలు పెద్ద దుర్గుణాలు, కామము, క్రోధము, లోభము. సో ఎవరికైతే తీవ్రమైన కామము, క్రోధము, లోభం ఉన్నాయో వాళ్ళు తప్పకుండా నరకానికే వెళ్తారు. ఈ కామ, క్రోధ, లోభాలు అందుకే త్యజించాలని భగవంతుడు చెప్తున్నాడు. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. ఓ కౌంతేయ, నరక ద్వారాలైన ఈ 3 నుండి తప్పించుకున్న నరుడు తనకు శ్రేయస్కరమైన పనులే ఆచరిస్తాడు, దానివల్లే ఉత్తమగతిని పొందుతాడు. అంటే ఎవరైతే ఈ కామ, క్రోధ, లోభాలనే ఈ 3 విడిచిపెట్టాడో వాడికి అధోగతి తప్పించుకొని పరమగతిని పొందుతాడు. అసలు శాస్త్రాన్ని పాటించకపోవడం వల్లే ఈ నరకం కలుగుతుంది. నరకం కలగడానికి ప్రధాన కారణం శాస్త్రాలను ఆదరించకపోవడమే అంటున్నాడు. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం ప్రవర్తించేవాడు సిద్ధి కానీ, సుఖం కానీ, పరమగతిని కానీ పొందడు అంటున్నాడు. నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. సిద్ధి అంటే పరలోక ప్రాప్తి, సుఖం అంటే ఈ లోకంలో సుఖం, పరాంగతి అంటే భగవద్ రాజ్యంలోకి వెళ్ళడం. ఈ 3 కూడా రావు ఎవరైతే శాస్త్రాన్ని విడిచిపెడతారో. శాస్త్రం చెప్తుంటారు కదండి. శాస్త్రం అంటే ఏమిటంటే శాసనాదితి శాస్త్ర, శాసించేది శాస్త్రము, విధి నిషేధాలను వివరించేది శాస్త్రము అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఈ విషయాన్ని ఉపసంహరిస్తూ మనందరికీ
శాస్త్రాన్ని పాటించవలసిందే అనే గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాడు. తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అందువల్ల ఓ అర్జున, కార్యాకార్య వ్యవస్థితౌ చేయదగినది చేయకూడనిది అనే ఈ విషయంలో శాస్త్రమే నీకు ప్రమాణం. తస్మా శాస్త్రం ప్రమాణం తే జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్ర విధానమందు చెప్పబడ్డ కర్మలు తెలుసుకొని నీవు కర్మలు ఆచరించాలి. ఈ విధంగా నువ్వు యుద్ధం ఆచరించాలి, యుద్ధం చేయాలి అని చెప్తున్నాడు. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఒక్కసారి చూడండి వసంత్ ప్రభు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్కి? ఎవరికేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మళ్ళీ ఒకసారి దయచేసి అందరు కూడా ఇస్కాన్ రాంపల్లి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పోస్ట్ చేశారు లింక్ చాట్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ. పేరు రమాదేవి అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి. విష్ణుమూర్తి దశావతారాల గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి దుష్ట చేశారు చెప్తూ ఉంటారు కదా. అయితే రామావతారంలో ఉన్నప్పుడు, అంటే నా ప్రశ్న ఏమిటంటే, ఒక అవతారంలో కొంచెం పెద్దగా చెప్పండి, వినిపించట్లేదు. ఒక అవతారంలో ఉన్నప్పుడు వినపడుతుందా గురువు గారు? చెప్పండి. ఒక అవతారంలో ఉన్నప్పుడు ఇంకొక అవతారం కూడా రావడం అనేది సాధ్యం అవుతుందా? అంటే రామావతారంలో ఆయన పరశురాముడు కూడా వచ్చారు కదా, అది నా సందేహం అన్నమాట. ఒక అవతారంలో ఉన్నప్పుడు ఇంకొక అవతారం రావచ్చా? ఆ ప్రశ్న మీకు ఎందుకు కలిగింది అంటే, భగవంతుడు మనలాంటి వాడే, ఒకసారి ఉంటే ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఉండడు అని మీరు అనుకుంటున్నారు. అది తప్పు. భగవంతుడు లక్షల కోట్ల అనంతమైన అవతారాలు కలిగి ఉంటాడు ఎప్పుడు. మీరు చూడండి, కృష్ణుడు ద్వారకలో 16,000 మందిని భార్యలుగా చేసుకుంటే 16,108 మందిని నారదుడు కృష్ణుని చూడ్డానికి వెళ్ళాడట. ప్రతి ఇంట్లోనూ కృష్ణుడు ఉన్నాడు, ప్రతి ఇంట్లోనూ వాళ్ళతో పాటు ఉన్నాడు. గోపికలతో కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు. ప్రతి ఇద్దరి గోపికల మధ్యలో కృష్ణుడు ఉన్నాడు, అంటే ప్రతి ఒక్క గోపికతోనే కృష్ణుడు ఉన్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు ఈ గోవత్సాలని అన్ని దాచిపెట్టేసి గోబాలకులను, ఈ గోవత్సాలను, దూడలను దాచిపెట్టాడు. అప్పుడు కృష్ణుడే ఆ గోవులుగా, గోవత్సాలుగా, గోపబాలుగా మారిపోయారు. బ్రహ్మదేవుడు వచ్చి చూస్తే అనేక వేల మంది నారాయణులు ఒక్కసారి కనిపించారు ఆయనకి. కాబట్టి భగవంతుడు 2 అవతారాలు ఒక్కసారి రావచ్చా అంటే అది అసంబద్ధమైన ప్రశ్న. ఆయన కావాలనుకుంటే అనంతములైన అవతారాలు ఒక్క క్షణంలో ఆయన వ్యక్తపరచవచ్చు. ఈ అనంతములైన అవతారాలని ఎప్పుడూ ఉంటాయి, మనం చూడలేకపోవచ్చు వాటిల్ని, కానీ ఎప్పుడు కూడా ఉంటాయి. హరే కృష్ణ. హలో, హరే కృష్ణ. పవన్ కుమార్ కరీంనగర్ అండి. చెప్పండి. మన తెలుగు వర్షన్ వీడియో రికార్డింగ్స్ లింక్ పెట్టారు, కొద్దిగా ఇంగ్లీష్ వర్షన్ మనకి ఏమైనా దొరుకుతుందండి? ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉన్నాయి, అవి కూడా అక్కడ అప్లోడ్ చేస్తాం. కొద్దిగా ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ చేస్తే కొద్దిగా ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ లో వింటూ పోతాం, బాగుంటుంది. ఇంగ్లీష్ కూడా, హిందీ కూడా అప్లోడ్ చేస్తాం మేము త్వరలో. ఇంగ్లీష్ చేస్తే ఏంటంటే మనం ఆల్రెడీ తెలుగు విన్నాం కదా, కొద్దిగా ఎట్లాగో తెలుగు అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ అంటే మళ్ళీ కొత్తగా కొద్దిగా మళ్ళీ వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది. డెఫినెట్ గా అదే కొద్దిగా దయచేసి. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు? 310. వెరీ గుడ్. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ. అభిలాష్ గారు చెప్పండి, మీ ప్రశ్న లేకపోతే క్లాస్ కంప్లీట్ అవ్వదు. స్థితప్రజ్ఞుడు కోపం వచ్చినా కోపం తెచ్చుకోకుండా ఉంటాడు కదా. రజగుణం వాళ్ళు ఎక్కువ కోపం తెచ్చుకుంటూ ఎక్కువ కర్తవ్యాలు చేస్తుంటారు కదా. మళ్ళీ నాస్తికులు మన ముందు తప్పు చేస్తుంటే వాళ్ళ ముందు మనం కోపం తెచ్చుకోకుండా ఉంటే మనల్ని బలహీనలుగా చూస్తారు కదా. కోపం తెచ్చుకోకపోతే ద్రౌపదికి కూడా బలహీనంగా చూస్తారు. అవునవును, నాస్తికుల్ని అంటే కోపము
భక్తుడికి సహజంగా ఉండకూడదు. కానీ ఎప్పుడైతే భగవంతుణ్ణి నిందిస్తున్నారో అప్పుడు భక్తులు కోపం ప్రదర్శిస్తే అది సరైనది. ఎందుకంటే హనుమంతుడు తన కోపాన్ని లంకలో ప్రదర్శించాడు. ఎందుకంటే వాళ్ళు రాముడిని నిందిస్తున్నారు, సీతను అపహరించారు, దూతగా వెళ్ళిన హనుమంతుడిని చంపాలనుకున్నాడు. కాబట్టి కోపాన్ని ప్రదర్శించడానికి సరైన సమయం ఇది. కాకపోతే కోపం ప్రదర్శించడం అంటే అది సమయ సందర్భానికి, కాలానికి, దేశానికి అనుగుణంగా ప్రదర్శించాలి. కాబట్టి నాస్తికుల మీద మనం కోపం ప్రదర్శించవచ్చు, కానీ ఏ విధంగా ప్రదర్శించాలి? వాళ్ళని కర్రలు తీసుకుని వాళ్ళని కొట్టకూడదు అనమాట. వాళ్ళ సిద్ధాంతాలను తప్పు అని మనం భగవతత్వం వివరించి వాళ్ళ మాట ఎవరు వినకుండేటట్టు చేయాలి. ఆ విధంగా మన కోపాన్ని మనం ప్రదర్శించవచ్చు. అంటే ద్రౌపదిని చీర లాగినప్పుడు అశ్వత్థాముడు ఎదిరించాడు కదా. అంటే మన ముందు కూడా ఎవరైనా వేరే వాళ్ళు తప్పు చేస్తుంటే, వేరే వాళ్ళు మన కోసం కాదు, వేరే వాళ్ళు తప్పు చేస్తుంటే మనం ఎదిరించవచ్చా, మాట్లాడచ్చా? అంటే అది రజోగుణం అవుతుందా? తప్పకుండా మనం ఎదిరించాలి, చూస్తూ ఉండకూడదు. మీడియా వాళ్ళలాగా ఏదైనా తప్పు జరుగుతుంటే ముందు వీడియో తీసేసి దాన్ని న్యూస్లో పెట్టేసుకుంటారు. అంతేగాని ఆ చనిపోతున్న వాడిని కూడా కాపాడరు. అలా కాదు, మన చేతనైనంత సహాయం చేయాలి. కానీ కలియుగంలో ఏంటంటే శక్తితో కంటే కూడా యుక్తితో చేయాలి కొన్ని. కానీ అది తెలుసుకోవాలి ఎలా చేయాలి అని. థ్యాంక్ యూ స్వామి. హరే కృష్ణ గురూజీ. చెప్పండి. మహేందర్ రెడ్డి గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. వినిపిస్తుందా స్వామి? గురూజీ వినిపిస్తుంది, చెప్పండి. ఇది కర్మ సిద్ధాంతం అని అంటారు కదా, భగవద్గీత ఇక్కడ లేకపోతే కర్మ సిద్ధాంతం అసలు ఏది జరిగినా మంచికి, ఏది జరుగుతుందో మంచికి, ఏది జరగబోయేది కూడా మంచికి అని కూడా ఉంటుంది కదా. దాని గురించి కొంచెం వివరిస్తారా మీరు? భగవద్గీతలో చెప్పిన కర్మ సిద్ధాంతం ఏమిటి అంటే కర్మ మాత్రం ఆచరించాలి, అంటే వేదాల్లో చెప్పినవే చేయాలి, వికర్మ చేయకూడదు. వేదాల్లో చెప్పనివి చేయకూడదు, అంటే వేదాల్లో నిషేధించినవి చేయకూడదు. తర్వాత ఆ కర్మానుష్ఠానం చేస్తూ జ్ఞాననిష్ట కలిగి అప్పుడు సర్వసంకల్పాలు త్యజించవచ్చు. అకర్మ అంటే భగవదర్పణంగా కర్మలు ఆచరించడం. అటువంటి వాడు భగవదర్పణంగా చేస్తున్నప్పుడు వాడు కర్మలకు బద్ధుడు కాదు. ఆసక్తి అనాసక్తి లేకుండా వేదవిహితమైన నిత్య నైమిత్తిక కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయడమే కర్మయోగం యొక్క సారాంశము. ఇంకెక్కడెక్కడో క్యాలెండర్లో అక్కడిక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని ఇది భగవద్గీతలో ఉందని చెప్తుంటారు. భగవద్గీతలో కర్మతత్వం గురించి చెప్పింది ఇంతే భగవంతుడు. ఇది ఎక్కడ ఉంటుంది స్వామి? ఏది జరిగినా మంచిగా, ఏది జరుగుతుందో మంచిగా, అది భగవద్గీతలో లేదు. మనం ప్రతి శ్లోకం ప్రతి పాదం చదువుకున్నాం కదా, ఏది జరిగినా మనం. అవును, అదే డౌట్ వచ్చింది. ఇంకా మిగతా అధ్యాయాలు ఉందేమో అని నాకు తెలియదు, అందుకే అడిగాను. భగవంతుడు చెప్తున్నాడు దుర్మార్గులకు మంచి జరగదని. ఏది జరిగినా మన మంచికి అంటే ఎవరికి అది మామూలు, అది దైవీ సంపద కల వాళ్ళకి మంచిది. దుర్మార్గులకు మంచిని చేస్తానని భగవంతుడే చెప్పట్లేదు. వాళ్ళకు ఆపదలు వాళ్ళను దండిస్తానని భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఆ దండన కూడా ఆ విధంగా మంచిదే అనుకోండి. ఎందుకంటే అలా భగవంతుడు వాళ్ళని నరకలోకంలో వేసి దండిస్తే అప్పుడే మళ్ళీ ఇంకో జన్మలో వాళ్ళు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారు. ఇంకా ఆ రకంగా చెప్పుకోవాలంటే అన్ని మన మంచికే అనుకోవచ్చు. కానీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధంగా క్యాలెండర్ రాసినవన్నీ కరెక్ట్ కాదనమాట. అందుకే ఏదైనా చెప్పారనుకోండి, ఇది ఏ శ్లోకంలో ఉంది భగవద్గీతలో అని ప్రశ్నించండి వాళ్ళని. అంటే మనం క్యాలెండర్ లో చూస్తాం కదా, పెట్టుకుంటారు, అదేదో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా మంది త్రైత సిద్ధాంతం అని చెప్పి రోడ్డు మీద ఏదో రాసి సంబంధం లేని విషయాలను రాసి భగవద్గీతలు చెప్పనమని చెప్పి ఏవో చెప్తుంటారు జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే సార్. హరే కృష్ణ. సరోజన్ గారు చెప్పండి. భగవద్గీతలో లేదు కానీ ఒక కథ చెప్తారు కదా ప్రభుజీ. రాజు మంత్రి ఇద్దరు వెళ్తుంటే అది రాజుకు ఏదో దండన చెప్తుంటే మంత్రిని చెరసాలలో లేపిస్తాడు. రాజుకు ఏళ్ళు ఇరిగిపోతుంటే ఏదైనా మన మంచికని మంత్రి అంటే నన్ను మన మంచికంటే వాళ్ళని కీడు జరిగితే చెరసాల లేపిస్తాడు. మళ్ళీ ఆయన చెరసాల ఉన్నప్పుడు రాజు ఒక్కడు వేటకి వెళ్తే అప్పుడు కాళికాదేవికి బలి ఇయ్యాలని వాళ్ళు కొండజాతి వాళ్ళు తీసుకెళ్తుంటే అంగవైకల్యం ఉన్నోళ్ళు ఇద్దరు రాజును వదిలిపెడితే విన్నాను ప్రభుజీ మన దాంట్లోనే. వదిలిపెడితే అప్పుడు మళ్ళీ మంత్రి దగ్గరికి పోయి నువ్వు జయపటికి నేను బతికిన ఇయ్యాలా, నువ్వు ఏదైనా మన మంచికన్నా జైలు వేసిన అంటే అదే రాజా నేను ఇప్పుడు నియంబడి వస్తుంటే నాకు అంగవైకల్యం లేదని నన్ను ఖండించేవాళ్ళు కదా, అందుకే ఏదైనా మన మంచికని చెప్పానని
మన ప్రవచనంలో ఎవరో చెప్తే విన్నాను కానీ ఇది భగవద్గీతలో లేదు ప్రభుజీ. అవును. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. 17వ అధ్యాయం చెప్పుకుందాం. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare